నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. నట సామ్రాట్ అక్కినేని అస్తమయం. గురువారం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు. పోలీసుల పహారీలో చలో హైదరాబాద్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు. కుషాయిగూడలో చిన్నారి అపహరణ. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్. భారీ మొత్తంలో ఆస్తుల స్వాధీనం. మొదటి తరం కథానాయకుడు కన్నుమూశారు. సినిమా రంగానికి రెండు కళ్ళు లాంటి వారిలో ఒకరు స్వర్గీయ ఎన్టీఆర్ అయితే రెండో కన్ను అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు. దీంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. సినీ పరిశ్రమతో పాటు యావత్ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అస్తమించారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి 1:30 సమయంలో శ్వాస తీసుకోవడానికి ఏఎన్ఆర్ ఇబ్బంది పడుతూ ఉండటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ డాక్టర్లు ఆయనకు ఆక్సిజన్ అందించారు. విషయం తెలుసుకున్న డాక్టర్ సోమరాజు, ఆయన వైద్యుల బృందం ఆసుపత్రికి వచ్చి పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు గుర్తించారు. దీంతో సదరు విషయాన్ని ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆఖరి క్షణాల్లో కుమారుడు సినీ నటుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులంతా ఆయనతోనే ఉన్నారు. సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డాడు. ఏఎన్ఆర్గా తెలుగు ప్రజలకు సుపరిచితులైన నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా వెంకటరాఘవపురంలో వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు 90 సంవత్సరాలు. తాను క్యాన్సర్ బారిన పడినట్లుగా గత ఏడాది అక్టోబర్ 19న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. నాగేశ్వరరావుకు 2 కుమారులు, 3 కుమార్తెలు. 1944న సినీ రంగ ప్రవేశం చేశారు ఏఎన్ఆర్. ఏఎన్ఆర్ మొదటి చిత్రం ధర్మపత్ని. తాజా చిత్రం మనంతో కలిపి ఇప్పటి వరకు 256 చిత్రాల్లో నటించారు. పద్మ విభూషణ్, 1988లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే, ఎన్టీఆర్ జాతీయ అవార్డులను స్వీకరించారు. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని కావడం విశేషం. తెలుగులో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడు కూడా నాగేశ్వరరావే. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9:30 అక్కినేని పార్థివ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నాన్నగారు చివరిసారిగా అందరితోనూ సంతోషంగా మాట్లాడారని ఆయన కుమారుడు, ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని ఉదయం 9:30 అన్నపూర్ణ స్టూడియోస్కు తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని విజ్ఞప్తి చేశారు. శ్రేష్టమైనది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్ర. ఏఎన్ఆర్ భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించారు.
నట సామ్రాట్ అక్కినేని భౌతిక కాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నపూర్ణ స్టూడియోస్లో సందర్శించారు. ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు కళామ తల్లికి రెండు కళ్ళ లాంటి వారని అన్నారు. తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనేంతగా చరిత్ర సృష్టించారని అన్నారు. అక్కినేనితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏఎన్ఆర్లో పాజిటివ్ దృక్పథం ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు రేపు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరగనున్నాయి. అడుగడుగున పోలీసుల ఆంక్షల నడుమ ఏపీ ఎన్జీఓలు నేడు నిర్వహించనున్న చలో హైదరాబాద్కు ఎట్టకేలకు అనుమతి లభించింది. శాసనసభ వైపు చూడరాదన్న ప్రధాన నిబంధనతో పాటు పలు షరతులతో కూడిన అనుమతిని మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మంజూరు చేశారు. మరోవైపు సమైక్యాంధ్ర డిమాండ్ను బలంగా వినిపించడం, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఏపీ ఎన్జీఓలు నిర్వహిస్తున్న చలో హైదరాబాద్కి సర్వం సిద్ధమైంది. పోలీసుల షరతుల నేపథ్యంలో ఆందోళనకారులు ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో మాత్రమే నిరసన తెలపాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ధర్నా ఆందోళన ముగించాలని పోలీసులు ఆదేశించారు. నేతలు ఎలాంటి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయరాదని, అసెంబ్లీ పరిసరాల్లో ఇప్పటికే నిషేధాజ్ఞలు ఉన్నందున అటు వచ్చేందుకు ప్రయత్నించరాదని పోలీసులు షరతులు విధించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తినా అనుమతిని రద్దు చేస్తామని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా నిర్వాహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓల ఆందోళనలో పాల్గొనేందుకు ఆయా రాజకీయ పక్షాలు అంగీకరించాయి. వైసీపీ మాత్రం ఆందోళనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మరోవైపు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఎవరేం చేసినా మా ఆందోళన ఆగబోదు అని ఏపీ ఎన్జీఓ నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత అని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు. అక్కడ మాట్లాడుతూ మేము శాంతియుతంగా ధర్నా పెట్టుకుంటే ప్రభుత్వం కనుక మరి దీన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే అది సమైక్యతావాదాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసు అధికారులని ఈ పర్మిషన్ ఇచ్చే విధంగా ఆదేశిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. రేపు ధర్నా కూడా ప్రశాంతంగా జరుగుతుందనే హామీ కూడా మేము ఇస్తూ మరి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులు, కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అలాగే ఇక్కడున్న సమైక్యతావాదులు అందరూ కూడా ధర్నాకు వచ్చి ధర్నాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.